కథ సరైన నిర్ణయం. పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చుని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది. హేమంతి కదూ అనుకుంది 10 సార్లు. తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతూ వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది. క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకుని, కొంచెం సేపు వెయిట్ చేయండి మేడం, మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది. 1 గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతుంటే అత్తయ్య అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, ఒక 10 నిమిషాల బ్రేక్ తీసుకుని వచ్చాను, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాప్కు తీసుకెళ్ళి 2 కాఫీలను ఆర్డర్ ఇచ్చింది. ఇద్దరూ టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు. చెప్పండి అత్తయ్య, ఎలా ఉన్నారు? దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి. ఈ అమ్మాయిని ఇలా ఇక్కడ తారసపడుతుందని తను ఊహించలేదు. అప్పట్లో ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేస్తుంది. అంటే జాబ్ మారిందా? యాదృచ్ఛికం అంటే ఇదేనేమో. అసలు తను హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికలకు అర్థం ఉందా? తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది. అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలి గిల్టీనెస్. సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా? అత్తయ్య, ఏం చేస్తున్నారు? కాఫీ చల్లారిపోతుంది, తాగండి. ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత! అప్పటికీ ఇప్పటికీ అదే మార్ధం ఆ గొంతులో. ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూటం విషంలా అనిపించింది. ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం. ఉంటాను హేమంతి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుండి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళల్లో సన్ననాటి కన్నీటి తెర. 2 రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్. అమ్మా, నీ పాస్పోర్ట్ పని అయ్యిందా? అయిపోయిందిరా, నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. మరో 2-3 రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది. ఏమిటి గొంతు అలా డల్గా ఉంది? ఆరోగ్యం బాగుందా? హేమంతిని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండడం లేదు. వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు. తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపడం ఎందుకు? బాగానే ఉన్నా అంటూ సమాధానమిచ్చింది. సరే, జాగ్రత్తమ్మా, పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి, టికెట్ బుక్ చేస్తాను. ఇదిగో చూడు వంశీ, మరీ దగ్గరలో కొనియకు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా. సరేలే, ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను. శిఖరకు డెలివరీ ఇంకా టైం ఉంది కదా. బాయ్ అమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు. గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి. ఒక్కగానొక్క కొడుకు తనకు. తనది భర్తది ప్రేమ వివాహం. ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు. తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది. ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు. అత్తగారు మామగారు కూడా సుకుమార్ ఒక్కడే. మామగారు పోయారు, అత్తగారు తనతో పాటే ఉండేవారు. తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే. వంశీ పెరిగి పెద్దవాడవుతున్నాడు. చాలా బ్రిలియంట్ స్టూడెంట్.